ఓం నమ శివాయ అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, 2025 సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4:30 తరువాత మీ జీవితంలో ఇలా జరుగుతుంది, అంటే మీ యొక్క లైఫ్లో ఇలా జరగబోతుంది. ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో ఏప్రిల్ 3వ తేదీ గురువారం యొక్క దినఫలాలు, ఆ విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, ఈ వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని అయినా సరే మొదలు పెడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి చూస్తే, సాయంత్రం 4:30 తరువాత ఒక ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ 3వ తేదీన. ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే, మీరు సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఒక మంచి అవకాశాన్ని మీకు భగవంతుడు ప్రసాదించబోతున్నాడు. అంటే ఏ విధంగా అంటే, అది ఎవరినైనా కాపాడవచ్చు. ఎవరికైనా ప్రమాదం జరుగుతుంటే, మీరు ఊహించని ప్రమాదం జరుగుతుంటే మీరు అడ్డుకోవడం కావచ్చు. ఇలా ఊహించని ఏదైనా సరే సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ 3వ తేదీన. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక, వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం మీ యొక్క భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీరు ఆ యొక్క గొడవలని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ మధ్య గొడవలు కొనసాగితే అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైనటువంటి ప్రభావాలు చూపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. అయితే వృషభ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ అవకాశం మీరు కొన్ని విషయాల్లో రాజీ పడాల్సిన అవసరం తీసుకుని వస్తుంది. అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరే అనుభవజ్ఞుల నుంచి సలహా తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వారికి మీ యొక్క ఆర్థిక పెరుగుదల గురించి ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేని ఉద్యోగస్తులకి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ కార్యాలయంలో ఈరోజు మీరు వినబోతున్నారు. అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులు నూతనంగా ఎవరైనా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకుని లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. విలువైన వస్తువులు, డబ్బులు, బంగారం విషయంలో బయటికి వెళ్ళే వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో ఒకరితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే గృహిణులకు మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక ఆ భాగస్వామితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇరుగు పొరుగు వారితో, కుటుంబ సభ్యులతో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే అనవసరంగా వాదించుకుంటూ సమస్యలని పెంచుకోకుండా తగ్గించుకునే అవకాశాలు మీ వంతుగా మీరు ప్రయత్నాలు చేయండి.
ఖచ్చితంగా మీరు ఈ సమస్యని అధిగమించగలుగుతారు. శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి.